భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు భారత రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన చేస్తారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం దానికి వ్యతిరేకంగా భిన్నంగా పరిపాలన చేస్తారు. వచ్చే వాళ్ళకి అడిగినన్ని వరాలు పాత దేవుడు ఆలోచించి వరాలిస్తాడు, కొత్త దేవుడు అడగ్గానే ఇచ్చేస్తాడు. రాండి రాండి. అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది భారతదేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ఒక గొప్ప పవిత్రమైనటువంటి స్థానం. దాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది, ముఖ్యంగా పాలకుల మీద ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి అధికారం చేపట్టిన తర్వాత అతని యొక్క ఉద్దేశం కనుక మీరు గమనిస్తే, నేను కూడా దేవుణ్ణే, కొత్త దేవుడండి, కొంగొత్త దేవుడండి, నేను ఒక కొత్త దేవుణ్ణి, నేను ఇంకొక దేవుణ్ణి ఎందుకు గౌరవించాలనే పద్ధతిలో ఉంటుంది. ఇతడే దిక్కని మొక్కని వాడికి దిక్కు మొక్కు లేదండండి, ఇతడే దిక్కని మొక్కని వాడికి దిక్కు మొక్కు లేదండండి. బాబు రాండి రాండి. కొంతమంది మంత్రులు ఏం మాట్లాడారంటే, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ మీద ఉంటే తప్ప దేవుడు వెంకటేశ్వర స్వామి 7 కొండల మీద లేడా? దేవుళ్ళు అనే వాళ్ళు కొంటారు, మాకు దేవుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడారు. శిశువా కొత్త దేవుడండి, కొంగొత్త దేవుడండి అండండి. దీన్ని బట్టి చూస్తే ఒక కొత్త దేవుడు వెలిసాడేమో ఆంధ్రప్రదేశ్ లో. నేలకు సొరగం దించాడండి, దించిన సొరగం పంచాడండి, నెత్తిన చేతులు పెడతాడండి, నెత్తినెట్టుకుని ఊరేగండి. ఆ ఆంధ్రప్రదేశ్ లో వెలిసినటువంటి కొత్త దేవుడు భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి నేరస్తులకి జగన్మోహన్ రెడ్డి దేవుడు అయిపోయాడు. అప్పులు గొప్పగా చెయ్యొచ్చండి, అసలుకు ఎసరే పెట్టొచ్చండి, దీపాలెన్నో తాగొచ్చండి, పాపాలెన్నో చేయొచ్చండి. అప్పులు గొప్పగా చెయ్యొచ్చండి, అసలుకు ఎసరే పెట్టొచ్చండి, దీపాలెన్నో తాగొచ్చండి, పాపాలెన్నో చెయ్యొచ్చండి.